ఇక పంజగుట్టలోని సాయిబాబా ఆలయం కూడా భక్తులతో నిండిపోయింది. అక్కడి తాజా పరిస్థితిని హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, గుడ్ మార్నింగ్. టెంపుల్ దగ్గర గురు పౌర్ణమి సందడి ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఉపాధ్యాయులను, పెద్దలను, అలాగే గురువులను పూజించే రోజును గురు పౌర్ణమిగా చెప్పుకుంటారు. అయితే దీంతో పాటు వ్యాస మహర్షి యొక్క పుట్టినరోజును కూడా గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. ఎందుకంటే వ్యాస మహర్షి ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, అలాగే మహాభారతాన్ని కూడా రచించారు. అలాంటి వ్యాస మహర్షి యొక్క పుట్టినరోజుని ఈ గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ ఆధునిక యుగంలో సాయిబాబా అంతటి పేరును సంపాదించారు కనుక ఆ సాయిబాబాను కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కొలుస్తారు. అందుకని ప్రస్తుతం మనం పంజగుట్ట ఆలయంలో ఉన్నాము. ఈ పంజగుట్ట ఆలయంలో ఉదయం నుంచే సాయిబాబాకి ప్రత్యేక పూజలతో ఇక్కడ పూజలు జరుపుతున్నారు. అలాగే సాయిబాబాను కూడా చాలా ప్రత్యేకంగా అలంకరణ కూడా ఈ రోజు జరిపించారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా బాబాని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. అయితే భక్తుల్ని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు చెప్పండి, గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత, అలాగే గురు పౌర్ణమి రోజు దర్శించుకుంటే కలిగే శుభాలు ఏంటి? గురు పౌర్ణమి నెలకి ఒకసారి వస్తుందండి. బట్ ఆ ప్రత్యేకత చాలా పవిత్రత ఉంటుంది. అండ్ గురు పౌర్ణమి రోజు కాదు, నేను ప్రతి గురువారము వస్తాను. అండ్ గురు పౌర్ణమి స్పెసిఫిక్ గా వచ్చి పొద్దున్నే వచ్చి కూర్చొని బాబా గారి దర్శించుకుంటాను. ఆయన ప్రతిమ చెప్పాలి అంటే చాలా ఉంది. అది 2 మాటల్లో చెప్తాను. ఆయన చూసిన వెంటనే అనుగ్రహిస్తాడు. అండ్ అదొకటి నేను చెప్పగలుగుతాను. పాట సాయి రామ్ సాయి శ్యామ్ సాయి భగవాన్ షిరిడి వాస సబ్కే వహాం. సాయి రామ్ సాయి శ్యామ్ సాయి భగవాన్ షిరిడి వాస సబ్కే వహాం. సాయి రామ్ సాయి శ్యామ్ సాయి భగవాన్ షిరిడి వాస సబ్కే వహాం. మేడం, మీరు చెప్పండి సాయిబాబా యొక్క ప్రత్యేకత, అలాగే గురు పౌర్ణమి రోజు దర్శించుకుంటే కలిగే శుభాలు. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఫస్ట్ టైం గురు పౌర్ణమికి ఇక్కడికి వచ్చాను. నాకు చాలా బాగా అనిపించింది. నేను 7 o'clock వచ్చాను. నాకు 9 o'clock క్లాస్ కున్నా నాకు వెళ్ళబుద్ధి కాక ఇంకా ఉన్నాను. గురు పౌర్ణమి ఇన్ ద సెన్స్ మన ఏ గురువు అయినా ఒకటే. బాబా అందరికంటే పెద్ద గురువు అని చెప్తుంటారు. నాకు చిన్నప్పటి చాలా ఇష్టం. నాకు చాలా బాగా అనిపించింది ఇవాళ. అమ్మ, గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత గురించి చెప్పండి. సాయిబాబాని దర్శించుకోవడానికి వచ్చారు కదా, చాలా బాగా అనిపిస్తుందండి. గురు పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చి బాబాని దర్శించుకొని చాలా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. బాబా ఆశీర్వాదం అందరికీ తప్పకుండా ఉంటుంది. అలాగే చాలా మంచి రోజు గురు పౌర్ణమి, చాలా మంచి. యాక్చువల్గా శ్రీరామనవమి అన్నా కూడా అండ్ దసరా కూడా బాబాకి ప్రత్యేకంగా చేస్తారు. కానీ గురు పౌర్ణమి స్పెషల్ ఏంటి అంటే బాబా అడిగి మరి ఈ రోజు గురువులందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు నాకు చాలా ఇష్టమైన రోజు అని బాబా గారు ప్రత్యేకంగా భక్తులతో చెప్పి మరీ చేయించుకుంటారు. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు బాబా గారికి. ఈ ఆధునిక యుగంలో సాయిబాబాను వ్యాస మహర్షి అంతలాగా పూజించుతారు కాబట్టి, అలా గురువులకు ప్రత్యేకమైన రోజు కాబట్టి సాయిబాబాని ఈ రోజు పూజించుకుంటారు అనేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అలాగే పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేకమైన హారతులు కూడా తీసుకోవడానికి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి అలాగే తరించి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. అయితే ఉదయాన్నే హారతితో మొదలైన ఇక్కడ పూజలు ఇంకా ప్రత్యేకమైన పూజలతో ముగుస్తుందనేసి ఇక్కడ ఆలయ అర్చకులు కూడా మనకు చెప్పారు. అయితే పెద్ద ఎత్తున భక్తులు మాత్రం ఇక్కడ సాయినామ స్మరణాలతో మారుమ్రోగుతుందనేసి చెప్పొచ్చు. టెంపుల్ మొత్తం ఇంకా రానున్న గంటల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని దేవుని దర్శించుకుని వెళ్తారనేసి కూడా ఆలయ అర్చకులు చెప్తున్నారు. దాదాపు వేలల్లోనే ఇక్కడికి భక్తులు విచ్చేస్తారనేసి కూడా ఆలయ అర్చకులు మనతో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఇంకా భక్తులు మాత్రం పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడ అర్చనలో పాల్గొంటున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్స్.